అనంతసాగరం మండలం ఆమెంచెర్ల గ్రామంలోని తమ పొలాలను పక్క గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ భూములు తమవని, మా మీద దౌర్జన్యం చేస్తున్నారని ఆమంచెర్ల రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమంచెర్ల గ్రామస్తులు యంత్రితో మాట్లాడారు. గ్రామంలోని మా ముత్తాతల కాలం నుండి పొలాలను ఆన్లైన్లో మా పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయని అన్నారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు. పక్క గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మా పేరు మీద 2025లో ఈ పొలాలు రిజిస్ట్రేషన్ చేశారని, మీరు భూములు వదిలి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని అన్నారు. నెల్లూరు నుంచి 15 మంది రౌడీలను మా పొలాల్లోకి తీసుకొచ్చారని, మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు మావే అని పీజీఆర్ఎస్లో అర్జీలు ఇవ్వడం జరిగిందని, దీనిపై రెవెన్యూ అధికారులు విచారించారని, ఆ భూములు మీవే అని రెవెన్యూ అధికారులు నిర్ధారించారని అన్నారు. మా భూములు మాకు దక్కకపోతే దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. లింక్ డాక్యుమెంట్లు అడిగితే స్టేషన్ నుంచి ఫోన్ చేశాను. నెంబర్ ఉంది నా దగ్గర, మీది అమ్మలేదు కదా, నువ్వు చేసుకోపో అని బెదిరిస్తున్నాడు. నెంబర్ ఇవ్వమంటే ఇది సాల్ట్ ఇచ్చిండు, అది చేస్తున్నాడు ఆయన. నా పేరు మేకల అశోక్, మాది అనంతసాగరం మండలం ఆమన్చిటువేల గ్రామం, ఆత్మకూరు డివిజన్, నెల్లూరు జిల్లా. మాది ఇంచుమించు మా వారసత్వం భూమి అంతా ఈ మధ్య 2025లో ఒక అతను వచ్చి గుట్టిరెడ్డి రోసిరెడ్డి వాళ్ళు ఈ పట్టా భూములు అంటే మేము సంపాదించిన భూములు అయితే కాదు, ఇవి మా ముత్తాతల నుంచి వస్తున్న భూములు. ఇవన్నీ ఈ మధ్య ఎప్పుడో 2025లో వచ్చి మేము రిజిస్ట్రేషన్ మీరు ఎవరికి అమ్మేశారో వాళ్ళ దగ్గర నుంచి మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని వస్తున్నారు. ఈ యంగంపల్లి పక్కనే ఊరు, పక్క అతనిదే ఊరు, యంగంపల్లి ఆయన ఊరు. ఇక్కడ నుంచి కరెక్ట్గా అనుకుంటే 1/2 కిలోమీటరు. ఒకవేళ కొనాలంటే మీ ఊరిలో పక్కనే కదా ఊరు, వచ్చి అడగొచ్చు కదా. మీరు మీయేనా మేము సాగుబడిలో ఉన్నాం, మేమే సాగు చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ మా మొత్తం ముత్తాతల ఆస్తులు. ఇవన్నీ మేము ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా సంపాదించిన ఆస్తి కాదు. అది మొత్తం మా నాన్నకే తెలియదు ఎట్టొచ్చిందో. మా నాన్న మా తాతకి మా అటు నుంచి వచ్చిందే కానీ ఎవరు కొన్ని వాళ్ళు అయితే కాదు. ఇది ఏమైందంటే రౌడీజాలు చేయడాలు వచ్చి మొన్న ఈ మధ్య ఒక 4 రోజుల క్రితం ఒక 15 మంది పిల్లకాయలను తీసుకొని వచ్చాడు. ఆ పొలాల్లో తాగేసి పిల్లకాయల చేత మా ఆడోళ్ళ మీదకి మా మీదకి దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అతను వచ్చి చేస్తున్నట్టు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాడు. అతను కూడా ఎవరో చంపేసేవాళ్ళు నాకు అర్థం కావట్లే. ఈ మొత్తం భూమి 12 ఎకరాలు 28 సెంట్లు. ఈ భూమి ఎలాగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఎవరికి తెలియడం లేదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఇది మీ భూమే అంటున్నారు, ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఇది మీ భూమే అంటున్నారు. కానీ ఒక్కరు కూడా అర్జీలు ఇచ్చి ఇన్ని అర్జీలు ఇచ్చానో నాకే తెలియడం లేదు అందరం కలిసి. కానీ ఒక్కరు కూడా న్యాయం చేయడం లేదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఇది మీ భూమే, ఇలాగని ఇది మీ భూమే, మీరే సాగుబడిలో ఉన్నారని మాకు కూడా తెలుసు. కానీ మాకు పైనుంచి ఉన్నాయి ఒత్తిళ్ళు, దానివల్ల మేము చేయలేకపోతున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. కేసు పెట్టారు ఒకసారి మా మీద భయభ్రాంతులు గురి చేయడానికి. ఒకసారి తీసుకోపోయారు అట్లా మమ్మల్ని కూడా. తీసుకోపోతే అక్కడ ఎస్ఐ గారు ఉండి మీకు దీనికి సంబంధం లేదు, రెవెన్యూ సంబంధం లేదు అని చెప్పారు. తర్వాత మళ్ళీ కూడా ఈ మధ్య మేము వెళ్ళాం కేసు పెట్టడానికి, అంటే 15 మంది పిల్లకాయలు వచ్చారని చెప్పి. ఆ రోజు ఎస్ఐ ఏం చేశాడు, మేము 4 పోతే మీరు పాత కేసు ఉంది మీ మీద అని చెప్పి మా పెదనాన్ని కూర్చోబెట్టాడు. అక్కడ అనంతసాగరం ఎస్ఐ గారు కూర్చోబెట్టారు. తర్వాత మమ్మల్ని పంపించేశారు. ఎందుకు కూర్చోబెట్టారంటే ఈ కేసులు లోపల ఇవన్నీ తీసుకోబెట్టి కూర్చోబెట్టారు అనంతసాగరం ఎస్ఐ గారు. ఇప్పుడు అట్లాగే ఈ భూముల మీద మేము గ్రీవెన్స్ డేలో ఒకసారి ఇచ్చున్నాము, మళ్ళీ కూడా మేము అందరం పోయి ఇస్తాము. ఇది ఖచ్చితంగా మా పోరాటం ఆగదు. ఇది ఖచ్చితంగా పై దృష్టికి తీసుకోబోతాము, కలెక్టర్ గారి దృష్టికి. ఖచ్చితంగా కలెక్టర్ గారి చేతూ మా భూములు మేము స్వాధీనం చేసుకుంటాము. అది అనంతసాగరం మండలం అమ్మానిచెర్ల గ్రామం. 98లో మేము ఎవరికో అమ్మినమని చెప్పి అతను చెప్తున్నాడు. కానీ 6 మంది రిజిస్ట్రేషన్ అయిందంట. రిజిస్ట్రేషన్ అయినా కూడా ఊళ్ళోకి వచ్చి కనుక్కోకుండా చేయకుండా, అద్దులు లేకుండా, పక్కన పొలాల వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఎట్టా అయింది అని చెప్పి మేము అడిగితే మాకు అయింది, మేము అట్టే చేయించుకున్నామని. 6 మంది ఊళ్ళోకి వచ్చి కనుక్కోకుండా ఏం లేకుండా ఎట్టా రిజిస్ట్రేషన్ చేయిస్తారు, మీరు ఏదంతా చేయించండి అని అడిగినాం. అడిగితే మాకు ఫైనింగ్ చేశారు, అది ఇది అని చెప్పి రౌడీలు తీసుకొని వచ్చి బెదిరించులు. 2023లో పాస్బుక్ 2023లో పాస్బుక్ అయితే తర్వాత 1 నెంబర్ పెట్టి 2 నెంబర్లు ఎత్తేసిండ్రు.
ఎంఆర్ఓ వాళ్ళు, సర్వేరు, ఆర్ఐ వీళ్ళందరూ కలిసి ఎత్తేసిన తర్వాత 2023లో పాస్బుక్ వచ్చింది. నాకు కొరవ పాస్బుక్ ఎందుకు రాలేదని చెప్పి పోయి అర్జీ ఇచ్చి జెరాక్స్ కూడా ఇచ్చిన. లేదు 2023లో నుంచి 25లో ఎవరు మార్చిండ్రు, మా నెంబర్లు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే ఇది మీదే పొలం, మేము చెప్తున్నాం, మీరు పోయి మీ జామాయిలు వేసుకోండి అని చెప్పిండ్రు. మేము పోయి జామాయిలు వేసిన తర్వాత వాళ్ళు వచ్చి పీకేసిండ్రు. మళ్ళీ కంప తగలబెట్టిండ్రు, నైట్ తగలబెట్టిండ్రు. మీ ఒరిజినల్ కాగితాలు, నీకు అమ్మునోడు ఒరిజినల్ కాగితాలు తీసుకురమ్మని చెప్పిన. తీసుకురావాలా. ఆమె 6 మంది మారిందంటే 6 మంది మారినప్పుడు ఊళ్ళోకి వచ్చి, గ్రామం కదా ఇది, గ్రామంలోకి వచ్చి అద్దులు ఎవరు, ఈ పొలం ఎవరు చేస్తుండ్రో, ఎవరు సాగుబడిలో ఉంది అని చెప్పి అడగకుండా పక్క ఊరే అతంది. అయితే అడగకుండా దౌర్జన్యం చేసి నెల్లూరు నుంచి, ముత్తుకూరు నుంచి 15 మంది రౌడీలు తీసుకొచ్చి గంజాయి తాగి వాళ్ళు ముందు తాగి మా ముందుకి దౌర్జన్యానికి వచ్చిండ్రు. ఆ లాయర్ని వాళ్ళ భర్తకు ఫోన్ చేసి నీదొక ఫ్యామిలీ నాదొక ఫ్యామిలీ, నువ్వు ఉండాలని ఉండవా పోవాలని ఉండవా అని నేను అడిగిన తర్వాత అప్పుడు ఏం చేశాడు, రమణారెడ్డి అనే అతను ఈ ఊళ్ళో ఎవరు వచ్చి న్యాయంగా మాట్లాడితే వాళ్ళ మీద పోయి రిపోర్ట్లు వేయడం, కేసులు వేయడం. నల్లు ఒకరు శాస్త్రయ్య, పుల్లయ్య, యంగయ్య, అశోకు, తిరుపాలు, రమణారెడ్డి వీళ్ళందరి మీద 12 మంది, నాగేంద్రబాబు, రమణయ్య వీళ్ళందరి మీద రిపోర్ట్లు ఇవ్వటము, పోయి అక్కడికి పోయి పెషనిస్టులో చెప్పడము, ఇదంతా దౌర్జన్యం చేసి ఎవరు సపోర్ట్ మాట్లాడితే వాళ్ళనంతా నేను ఇరికిచ్చేస్తా, నేను రౌడీజం చేస్తా, గంజాయి బ్యాచ్ ఉంది నా కాడ, మా గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి ఇరికిచ్చేస్తానని చెప్పి ఎవరు మాట్లాడితే బెదిరిస్తాడు. ఏమంటే నాకు అహంకారం, 150 ఎకరాల పొలం ఉంది, నా భీమ్ కబ్జా కొడుకు, అబ్బాయేమో భూములు కబ్జా, ఇదే వ్యాపారం అయిపోయింది వాళ్ళకి. ఎవరు ఊళ్ళో ఉండరా, బయటికి పోయిన వాళ్ళు పోయి ఏదో సంపాదించుకునేదానికి ఏదో పొట్టకూరు కోసం పోతే వాళ్ళ ఆస్తులు కబ్జా చేస్తారు. వీళ్ళు ఏం తెలియకుండా రమణారెడ్డి మాట్లాడితే వాళ్ళ మీదకి కేసు పెడతాడు. ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఈ పంచాయతీకి ఒక అధికారి, ఆయన్ని కూడా బెదిరించి ఏదో గొడ్డలు తీసుకొని వచ్చిండ్రు, కత్తులు తీసుకొని నరకడానికి గడపార తెచ్చిందని చెప్పి వాళ్ళని బెదిరించి, మేము పెట్టిన లాయర్ని బెదిరించి దౌర్జన్యం చేసి ఇట్లా చేస్తారు సార్ మమ్మల్ని. మీరే రామనారెడ్డి సారు, లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు సారు, పవన్ కళ్యాణ్ సారు, మీరే మమ్మల్ని కాపాడాలి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.